అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు 120వ అధ్యాయం. నా శ్రమలో నేను యెహోవాకు మొరపెట్టి తిని, ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా అబద్ధమాడు పెదవుల నుండి, మోసకరమైన నాలుక నుండి నా ప్రాణమును విడిపించును. మోసకరమైన నాలుక, ఆయన నీకేమి చేయును? ఇంతకంటే అధికముగా నీకేమి చేయును? తంగేడు నిప్పులతో కూడిన బాణములను, బలాఢ్యుల వాడిగల బాణములను నీ మీద వేయును. అయ్యో, నేను మెషకులో పరదేశినయున్నాను. కేదారు గుడారముల యొద్ద కాపురమున్నాను. కలహప్రియుని యొద్ద నేను చిరకాలం నివసించిన వాడను. నేను కోరునది సమాధానమే. అయినను మాట నా నోట వచ్చిన తోడనే వారు యుద్ధమునకు సిద్ధమగుదురు. కీర్తనలు 121వ అధ్యాయం. కొండల తట్టు నా కన్నులు ఎత్తుచున్నాను. నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును? యెహోవా వలనే నాకు సహాయము కలుగును. ఆయన భూమి ఆకాశములను సృజించినవాడు. ఆయన నీ పాదము తొట్టిల్లనియడు. నిన్ను కాపాడువాడు కునుకడు. ఇశ్రాయేలును కాపాడువాడు కునుకడు, నిద్రపోడు. యెహోవాయే నిన్ను కాపాడువాడు. ఆయన నీ ప్రాణమును కాపాడును. నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా నుండును. పగలు ఎండ దెబ్బైనను నీకు తగులదు, రాత్రి వెన్నెల దెబ్బైనను నీకు తగులదు. ఏ అపాయమును రాకుండా యెహోవా నిన్ను కాపాడును. ఆయన నీ ప్రాణమును కాపాడును. ఇది మొదలుకొని నిరంతరం నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును. కీర్తనలు 125. యెహోవా యందు నమ్మిక ఇంచువారు కదలక నిత్యము నిలుచు సియోను కొండవలి నుందురు. యెరూషలేము చుట్టూ పర్వతం ఉన్నట్లు యెహోవా ఇది మొదలుకొని నిత్యము తన ప్రజల చుట్టూ నుండును. నీతిమంతులు పాపము చేయుటకు తమ చేతులు చాపకుండునట్లు భక్తిహీనుల రాజదండము నీతిమంతుల స్వాస్థ్యము మీద నుండదు. యెహోవా మంచివారికి మేలు చేయుము, యథార్థ హృదయులకు మేలు చేయుము. తమ వంకర త్రోవలకు తొలగిపోవు వారిని పాపము చేయువారితో కూడా యెహోవా కొనిపోవును. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండునుగాక. అందరికీ ప్రైజ్. అందరికీ ప్రైజ్ లార్డ్. కీర్తనలు 127. యెహోవా ఇల్లు కట్టించిన దాన్ని కట్టువారి ప్రసం వ్యర్థమే. యెహోవా పట్టణమును కాపాడిన దాని కావలి కాయువారు మేలుకొనుట వ్యర్థమే. మీరు వేకువనే లేచి చాలా రాత్రి అయిన తర్వాత పండుకొనుచు కష్టార్జితమైన ఆహారం తినుచున్నట వ్యర్థమే. తన ప్రియులను నిర్దించుండగా ఆయన వారికి ఇచ్చున్నాడు. కుమారులు యెహోవా అనుగ్రహించే స్వాస్థ్యము, గర్భఫలము ఆయన ఇచ్చు బహుమానమే. యవన కాలమందు పుట్టిన కుమారులు బలవంతుని చేతిలోని బాణముల వంటి వారు. వారితో తన అంపులు పొది నింపుకున్న వాడు ధన్యుడు. అటివారు సిగ్గుపడక గుమ్మములో తమ విరోధులతో వాదించెదరు. 128. యెహోవా యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడిచి వారందరి ధన్యులు. నిశ్చయముగా నీవు నీ చేతులు కష్టార్జితమును అనుభవించెదవు. నీవు ధన్యుడవు, నీకు మేలు కనుగొను. నీ లోగిట నీ భార్య ఫలించి ద్రాక్షావళి వలె నుండును. నీ భోజనపు పళ్ళ చుట్టూ నీ పిల్లలు ఒలివ మొక్కల వలె నుందురు. యెహోవా యందు భయభక్తులు గలవాడు ఇలాగ ఆశీర్వదింపబడను. సీయోనులోండి యెహోవా నిన్ను ఆశీర్వదించును. నీ జీవితకాలమంతయు యెరూషలేము క్షేమము కలుగుట చూచెదవు. ఇశ్రాయేలు మీద నీ పిల్లను చూసేదవు. ఇశ్రాయేలు మీద సమాధానం ఉండనుగాక. కీర్తనలు 23వ అధ్యాయం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్ల ఆయన పరుండజేయుచున్నాడు. శాంతికరమైన జలముల నన్ను నడిపించున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నడిపించున్నాడు. గాఢాంధకారపు లోయలో సంచరించును. ఏ అపాయమునకు భయపడవు. నీవు నాకు తోడైందువు. నీ దుడ్డుగర్ర నీ దండము నెత్తి ఆదరించును. నా శత్రువుల ఏట నీవు నాకు భోజనం సిద్ధపరచదు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిరి నుండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములు కృపాక్షేమం వలె వెంట వచ్చి చిరకాలము యెహోవా మందిరంలో నివసించెదను. ప్రైజ్ ద లార్డ్. ప్రైజ్ ద లార్డ్. కీర్తనలు 103. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామం సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ఆయన చేసిన ఉపకారములలో దేనిని మరువకము. ఆయన నీ దోషములన్నిటినీ క్షమించువాడు, నీ సంకటములన్నిటినీ కుదర్చువాడు. సమాధిలో నుంచి నీ ప్రాణమును విమోచించుచున్నాడు. కరుణ కటాక్షములను నీకు కిరీటముగా ఉంచుచున్నాడు. పక్షిరాజు యవ్వనం వలె నీ యవ్వనము కృతశునున్నట్లు మేలుతో నీ హృదయము తృప్తిపరచుచున్నాడు. యెహోవా నీతి క్రియలను జరిగించుచు బాధింపబడేవారికందరికీ న్యాయము తీర్చెను. ఆయన మోషేకు తన మార్గమును తెలియజేసెను. ఇశ్రాయేలు వంశస్థులకు తన క్రియలను కనపరిచెను. యెహోవా దయాదాక్షిణ్యపూర్ణుడు, దీర్ఘశాంతుడు, కృపా సమృద్ధి గలవాడు.
ఆయన ఎల్లప్పుడూ వ్యాజమాడువాడు కాదు. ఆయన నిత్యము కోపించువాడు కాదు. మన పాపములను బట్టి మనకు ప్రతీకారము చేయలేదు, మన దోషములను బట్టి మనకు ప్రతిఫలం ఇయ్యలేదు. భూమి కంటే ఆకాశం ఎంత ఉన్నతముగా ఉన్నదో ఆయన యందు భయభక్తులు గల వారి ఎడల ఆయన కృప అంత అధికముగా ఉన్నది. పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు. తండ్రి తన కుమారుల ఎడల జాలిపడునట్లు యెహోవా తన యందు భయభక్తులు గల వారి ఎడల జాలిపడును. మనము నిర్మింపబడిన రీతి ఆయనకు తెలిసే ఉన్నది. మనము మంటివారమని ఆయన జ్ఞాపకం చేసుకొనుచున్నాడు. నరుని ఆయువు గడ్డివలెనున్నది. అడవి పువ్వులు పూయినట్లు వాడు పూయును. దాని మీద గాలి వీచక అది లేకపోవును. ఆ మీదట దాని చోట దాని నెరగదు. ఆయన నిబంధనను గైకొనుచు ఆయన కట్టడలను అనుసరించుకొని వారి మీద యెహోవా యందు భయభక్తులు గల వారి మీద ఆయన కృప యుగయుగముల నిల్చును. ఆయన నీతి వారి పిల్ల పిల్ల తరమున నిల్చును. యెహోవా ఆకాశమందు తన సింహాసనమును స్థిరపరిచి ఉన్నాడు. ఆయన అన్నిటి మీద రాజ్య పరిపాలన చేయుచున్నాడు. యెహోవా దూతలారా, ఆయన ఆజ్ఞకు లోబడి ఆయన వాక్యం నెరవేర్చు బలశూరులారా, ఆయనను సన్నుతించుడి. యెహోవా సైన్యములారా, ఆయన చిత్తం నెరవేర్చు ఆయన పరిచారకులారా, మీరందరూ ఆయన సన్నుతించుడి. యెహోవా ఏలుచున్న స్థలములన్నిటిలోనున్న ఆయన సర్వకార్యములారా, ఆయన స్తుతించుడి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము. ప్రైజ్ ద లార్డ్. అందరికీ ప్రైజ్ ద లార్డ్. నా పేరు ప్రశంస. మనం చదువుకోబోయే వాక్యము కీర్తనలు 122. యెహోవా మందిరమునకు వెళుదామని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములో నిలచుచున్నవి. యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణం వలె నీవు కట్టబడి ఉన్నావు. ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనములు బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించదము. వారి గోత్రములు యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కి వెళ్ళును. అచ్చట న్యాయము తీర్చుట సింహాసనములు, దావీదు వంశీయుల సింహాసనములు స్థాపింపబడి ఉన్నవి. యెరూషలేము యొక్క క్షేమం కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా, నిన్ను ప్రేమించి వారు వర్ధిల్లుదురు. నీ ప్రకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరములలో క్షేమము కలుగునుగాక. నా సహోదరుల నిమిత్తమును నా సహవాసుల నిమిత్తమును నీ క్షేమం కలుగునుగాక అని నేనందును. మన దేవుడైన యెహోవా మందిరం నిమిత్తమును నీకు మేలు చేయ ప్రయత్నించదను. ఆమేన్. చిన్న తమ్ముడా పాపము చేయకురా, చిన్న చెల్లి పాపము చేయకుమా. చిన్న తమ్ముడా పాపము చేయకురా, చిన్న చెల్లి పాపము చేయకుమా. చిన్న పాపము పెద్ద పాపము, చిన్న పాపము పెద్ద పాపము, చిన్న పెద్ద పాపములానే భేదము లేదు సుమా. చిన్న పెద్ద పాపములానే భేదము లేదు సుమా. చిన్న తమ్ముడా పాపము చేయకురా, చిన్న చెల్లి పాపము చేయకుమా. చిన్న తమ్ముడా పాపము చేయకురా, చిన్న చెల్లి పాపము చేయకుమా. పాపము చేయుటలో మధురముగా నుండు, చేసిన తరువాత చేదుగా మారున్. పాపము చేయుటలో మధురముగా నుండు, చేసిన తరువాత చేదుగా మారున్. పాపము చేసిన హృదయము కంపించున్, పాపము చేసిన హృదయము కంపించున్. పాపములలో చిన్న పెద్ద భేదము లేదు సుమా. పాపములలో చిన్న పెద్ద భేదము లేదు సుమా. చిన్న తమ్ముడా పాపము చేయకురా, చిన్న చెల్లి పాపము చేయకుమా. చిన్న తమ్ముడా పాపము చేయకురా, చిన్న చెల్లి పాపము చేయకుమా. నెక్స్ట్ సాంగ్.
నీవు చూచుచున్న ప్రతి వాటి విషయం లెక్క అప్పగించవలెను ఒక దినం. నీవు చూచుచున్న ప్రతి వాటి విషయం లెక్క అప్పగించవలెను ఒక దినం. నీ ప్రవర్తన అంతటి యందు ఎంతో జాగ్రత్త కలిగి ఉండు. నీ ప్రవర్తన అంతటి యందు ఎంతో జాగ్రత్త కలిగి ఉండు. నీవు వినుచున్న ప్రతి వాటి విషయం లెక్క అప్పగించవలెను ఒక దినం. నీవు వినుచున్న ప్రతి వాటి విషయం లెక్క అప్పగించవలెను ఒక దినం. నీ ప్రవర్తన అంతటి యందు ఎంతో జాగ్రత్త కలిగి ఉండు. నీ ప్రవర్తన అంతటి యందు ఎంతో జాగ్రత్త కలిగి ఉండు. నీవు చేయుచున్న ప్రతి వాటి విషయం లెక్క అప్పగించవలెను ఒక దినం. నీవు చేయుచున్న ప్రతి వాటి విషయం లెక్క అప్పగించవలెను ప్రతి దినం. నీ ప్రవర్తన అంతటి యందు ఎంతో జాగ్రత్త కలిగి ఉండు. నీ ప్రవర్తన అంతటి యందు ఎంతో జాగ్రత్త